ఆగస్టు 13 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 13వ తేదీ. ఈనాడు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష చతుర్థి ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం 1 గంట 6 నిమిషాల వరకు పగలు ఉంది. అలాగే వర్జన్ రాత్రి 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 54 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 10 గంటల 4 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 24 నిమిషాలకు. ఈ రోజున గ్రహచారం చూస్తే మరి కుంభంలో రాహువు, మీనంలో శని, గురు శుక్రులిద్దరు కూడా మిథునంలో, రవిబుధులిద్దరు కూడా కర్కాటకంలో, కేతువు సింహంలో, కుజుడు కన్యలో ఉన్నారు. అలాగే చంద్రుడు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ప్రస్తుతం మనకి ఈ శ్రావణ మాసం శివ సంబంధమైనటువంటి విశేషమైనటువంటి శ్రావణ సోమవారాల్లో మనకి ఇంకా సోమవారం 18 తారీఖు ఒకటే మిగిలింది. శ్రావణ సోమవారం తప్పనిసరిగా అందరూ కూడా ప్రాతకాలం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి శివనామస్మరణతో కాలక్షేపం చేసి, ప్రదోషకాలంలో శివార్చన చేసి అక్కడ శివ సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, అవకాశం ఉండే గుళ్ళలో అభిషేకం చేయించుకోవడం, వీటి మూలంగా మీకు ఐశ్వర్యప్రదమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. శ్రావణ సోమవారాలు కార్తీక మాసం కంటే కూడా, కార్తీక మాసం కంటే అనకూడదు, కార్తీక మాసంతో సమానమైనటువంటి విశేషం కలిగినటువంటి గొప్పదైనటువంటి రోజు. నభోమాసే హిందూవాసరే అని చెప్పేసి మనకి ఈ శివస్తోత్రాల్లో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ 18వ తారీఖు నాడు ఆ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి ఈ సంవత్సరానికి అది ఒకటే చివరి సోమవారం, శ్రావణ సోమవారం. అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క కృపకి పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించాలని చెప్పి ఆశిస్తూ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. వాహనాలు తరచుగా ఇబ్బంది పెడతాయి. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి కాలక్షేపాలు చేస్తారు. మనసు కొంచెం వ్యంగ్యంగా, అంటే చేయవలసిన పనులకి ప్రాకృత ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించేదిగా ఉంటూ ఉంటుంది. కొంచెం ఏదైనా ఇతరులను చూసినా ఈర్ష్యపడడం, చికాకు పడడం, ఇలాంటి కొన్ని విశేషాలు కూడా ఉంటాయి. ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఉద్యోగ వ్యాపార విషయాల మీద ప్రత్యేకంగా చాలా కృషి చేసి దృష్టి పెట్టుకుని జాగ్రత్త పడండి అని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి వాహనాలు, ప్రయాణాలు విషయంలో చికాకులు పడే అవకాశం ఉంది. వృషభ రాశి. చాలా చక్కనైనటువంటి రోజు ఈరోజు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా సానుకూలంగా అవుతుంది, వేగంగా అవుతుంది. చాలా అభివృద్ధిపై ప్రయాణం చేస్తారు. చాలా విజయాలు సాధించగలను అనేటువంటి ధీమాతో మీరు ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా తెలివిగా వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తాయి. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. గత సమస్యల మీద పరిష్కార మార్గాలకి సంబంధించిన మంచి సలహాలు దొరుకుతాయి.
మీ బుద్ధి వికాసం చాలా బాగా పనిచేస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సహవాసం పెంచుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ బాగా పెరిగే అవకాశం వస్తుంది. మృగశిర 3-4 పదాల వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. పునరుసు 1-2-3 పదాల వాళ్ళకి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో పనులు అవలేదని కంగారు పడద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, షేర్ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తలు నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా శ్రద్ధ జాగ్రత్త కనబరిచి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించి మంచి లాభాలు పొందుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరి దగ్గర నుంచి మంచి జీవితాన్ని గడిపేందుకు వీలుగా తయారవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా, ఈ రోజంతా కూడా మీరు కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం వీటిల్లో మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2-3-4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1-2 పదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. తులారాశి. చక్కటి కాలం నడుస్తోంది. అయితే మనసు ఆందోళనగా ఉంటూ ఉంటుంది. ఏ పని చేసినా ఏదో భయం వెంబడిస్తుంది. అయితే ఈ రోజున మీకు ఎక్కడా కూడా సమస్యలు కానీ నష్టాలు కానీ రావని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరైనా సరే సహకారం చేయకపోయినా ఉద్యోగ వ్యాపార విషయంలో వాళ్ళు ఏమైనా నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో అనేటువంటి భావనకు దగ్గర అవుతూ ఉంటారు. అయితే ఈ రోజున మీకు నష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరు బాగా సాన్నిధ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ రోజున తులారాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు ఇట్లాంటి వాటిల్లో మీరు ఎంత వాయిదా పద్ధతిని అవలంబిస్తే అంత మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పని కూడా తొందరపడి చేయొద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరైన సలహాలు, సంప్రదింపులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కుటుంబ సభ్యులతో కూడా మీ మాట తీరుని చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఈ రోజున విశాఖ 4వ పదం వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా నడుస్తాయి. కానీ ఒత్తిడి బాగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే అవకాశాలు, సమస్యలు దాటేసే అవకాశాలు ఉంటాయి. ధనురాశి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. చాలా తెలివిగా, ఓర్పుగా ముందుకు వెళ్తారు. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ఎప్పుడు ఎక్కడ సమస్య వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది, అన్నీ బాగా నడుస్తున్నాయి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఉన్నటువంటి మీ అధికారులు మిమ్మల్ని మందలించడమో, మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించడమో, లేదా మీకు ఆరోగ్యరీత్యా ఏదైనా చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే అందరి మీద ఇట్లాంటి ప్రభావం ఉండదు. కొంతమంది అటువంటి వాడి దగ్గర అవకాశం వస్తుంది. కానీ మొత్తం మీద మకర రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కాలక్షేపం బాగా జరుగుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఏదో తెలియని సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. కుంభరాశి మీకు అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. కానీ కలహాలు, సమస్యలు, చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అంతా బాగుంటుంది. ఎప్పుడు సమస్య వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించుకోవాలి. పనులు వేగంగా సాగిపోతున్నాయి కదా అని చెప్పేసి దూకుడుగా వెళ్ళడం కూడా మంచిది కాదు. శతభిష నక్షత్రం వాళ్ళకి ఇట్లా మోసపూరితమైన వాతావరణం పక్కనే ఉండే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడిపినా ఆరోగ్య విషయంలోనూ ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య ఇబ్బందులు బాగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అయితే మనసు కొంచెం ఏదో పనులు వాయిదా వేద్దాం, ఈ పని చేస్తే ఇబ్బంది వస్తుందేమో, ఈ పని రేపు చేద్దాంలే, ఇలాంటి తత్వంతో నడిపించే అవకాశం వస్తుంది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్తే చాలా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజున షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరికీ కూడా గురుబలం బాగున్నప్పటికీ కూడా చంద్రశనుల యొక్క సంచార అనుకూలం లేని కారణంగా మనసు సకాలంలో సరిగా పనిచేయక కొంచెం సమస్యలను సృష్టించినందుకు తయారవుతుంది. కాబట్టి మానసిక వ్యవస్థను కొంచెం మీరు చాలా కంట్రోల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రుణ వ్యవహారాలు, కలహ సంబంధమైన చికాకులు ఉండే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ